అలప్పి ఇక్కడ ఉన్న వాటరే ప్రధాన అట్రాక్షన్. బ్యాక్ వాటర్స్ మధ్యలో ఉండే చిన్న చిన్న ఐస్లాండ్స్, బోట్ జర్నీలో చుట్టుపక్కల కనిపిస్తున్న కొబ్బరి చెట్లు, ఈ కాలువల ప్రక్కనే ఉన్న ఇల్లు, ఇక్కడ నివసిస్తున్న వారి జీవన విధానం, పడవల్లో ప్రయాణించే లోకల్ పీపుల్, అలప్పి ఫుడ్ ఎక్స్పీరియన్స్, అలప్పి బ్యాక్ వాటర్స్ ప్రక్కనే ఉన్న అలప్పి బీచ్, అలప్పి లైట్ హౌస్, ఇవన్నీ కలిపి ఒక కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని ఇస్తాయి. అందుకే కేరళ ట్రిప్లో అలప్పికి ఒక ప్రత్యేకమైన ప్లేస్ ఉంది. హౌ టు రీచ్ అలప్పి. ఒకవేళ మీరు ట్రైన్ ద్వారా వచ్చినట్టయితే ఎర్నాకుళం జంక్షన్కి చేరుకున్న తర్వాత అలప్పికి చేరుకోవడానికి డైరెక్ట్ ట్రైన్స్ చాలా అందుబాటులో ఉంటాయి. 1 to 2 అవర్స్లో మీరు అలప్పిని చేరుకోవచ్చు. ఒకవేళ మీరు బస్ ద్వారా వచ్చినట్టయితే ఎర్నాకుళం కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి అలప్పి వైపు చాలా బస్సెస్ అందుబాటులో ఉంటాయి. ఒకవేళ మీరు కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిన తర్వాత అలప్పి వెళ్ళాలనుకుంటే కొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి అల్వాకి ఎయిర్పోర్ట్ ఫీడర్ బస్ తీసుకోండి. అల్వాకి చేరుకున్న తర్వాత అల్వా నుంచి ఎర్నాకుళం సైడ్కి మెట్రో ద్వారా కానీ బస్ ద్వారా కానీ వెళ్ళండి. ఎర్నాకుళం జంక్షన్ నుంచి అలప్పికి ట్రైన్ ద్వారా వెళ్ళవచ్చు. బ్యాక్ వాటర్స్. బ్యాక్ వాటర్ అంటే సముద్రం, నదులు, కాలువలు మరియు సరస్సుల నీటితో ఏర్పడిన ప్రశాంతమైన నీటి మార్గం. ఇక్కడ మనం చిన్న పడవల్లో గ్రామాల మధ్య ప్రయాణం చేయవచ్చు. నీటి ఒడ్డున ఉన్న ఇల్లు, కొబ్బరి చెట్లు, మధ్యలో ఉన్న వరి పొలాలు, హౌస్ బోట్లో ప్రయాణం, ఇవి చూస్తూ బోట్లో ప్రయాణిస్తుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ముఖ్యంగా మార్నింగ్ టైంలో నీటి మీద పడే సన్లైట్, చుట్టూ ఉండే గ్రీనరీ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇంకా ఈవినింగ్ టైంలో సన్సెట్ చూడడం అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అందుకే మీరు హౌస్ బోట్ తీసుకున్నా, షికారా తీసుకున్నా బ్యాక్ వాటర్ ఎక్స్పీరియన్స్ మాత్రం తప్పకుండా ట్రై చేయాలి. యాక్చువల్గా మేము మున్నార్ ట్రిప్ కంప్లీట్ చేసుకొని అలప్పికి బై క్యాబ్లో ఈవినింగ్ చేరుకున్నాము. సో నైట్ స్టే చేసి మార్నింగ్ బోట్ ఎక్స్పీరియన్స్ చేద్దామని హోటల్ తీసుకున్నాము. మేము తీసుకున్న హోటల్ బ్యాక్ వాటర్స్ ప్రక్కనే ఉంటుంది. మీరు అలప్పికి వచ్చిన తర్వాత బ్యాక్ వాటర్స్ ప్రక్కనే హోటల్ తీసుకోవటం చాలా బెటర్. మాకు హోటల్కి 1200 రూపీస్ ఛార్జ్ చేశారు. హోటల్కి ప్రక్కనే వాకబుల్ డిస్టెన్స్లోనే బ్యాక్ వాటర్ హౌస్ బోట్స్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్. షికారా వర్సెస్ హౌస్ బోట్. ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, హౌస్ బోట్ తీసుకోవాలా లేక షికారా బోట్ తీసుకోవాలా, లేదా కేరళ గవర్నమెంట్కి సంబంధించిన బోట్లో వెళ్ళాలా అని. ఆ బోట్లో వెళ్తే 60 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మేము షికారా బోట్ తీసుకున్నాము. ఈ షికారా బోట్ 4 మెంబర్స్కి 3 అవర్స్కి 2400 రూపీస్ ఛార్జ్ చేశారు. అంటే ఒక్కరికి 800 రూపీస్ ఛార్జ్ 3 అవర్స్కి. నా ఒపీనియన్లో మీకు ఓవర్ నైట్ స్టే ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే హౌస్ బోట్ మంచిది. 6000 రూపీస్ నుంచి ఛార్జ్ చేస్తారు. కానీ కేవలం బ్యాక్ వాటర్స్ ఎక్స్ప్లోర్ చేయాలి, చిన్న కెనాల్స్లోకి వెళ్ళాలి, బడ్జెట్ కంట్రోల్లో ఉండాలి అంటే షికారా లేదా స్మాల్ బోట్ రైడ్ మంచి ఆప్షన్. స్మాల్ బోట్స్ వల్ల నారో కెనాల్స్లోకి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అక్కడే మనకు కేరళ యొక్క లోకల్ లైఫ్ అనేది కనబడుతుంది. లోకల్ హౌసెస్, స్మాల్ బ్రిడ్జెస్, ఫిషింగ్, పీపుల్ వాళ్ళ పనుల్లోకి వెళ్ళడం, ఇలావి చూస్తూ వెళ్ళడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మేము మాట్లాడుకున్న షికారా బోట్ 3 అవర్స్ జర్నీ. బట్ ఇందులో ఫుడ్ ఇంక్లూడ్ ఉండదు. 30 మినిట్స్ జర్నీ తర్వాత ఒక హోటల్కి తీసుకొని వెళ్ళారు. ఈ హోటల్లో టిఫిన్స్, మీల్స్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ సీ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. మేము మీల్స్ ఆర్డర్ చేశాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్రీస్, రైస్ ఇచ్చారు. కాకపోతే కొంచెం రైస్ అనేది కొంచెం పెద్దగా ఉంది. కర్రీస్ బాగానే ఉన్నాయి, స్పైస్ అనేది తక్కువగా ఉంది.
ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే మీరు ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి టైం ఎక్కువగా వేస్ట్ చేయకండి. ఎందుకంటే టైం ఇక్కడ వేస్ట్ చేస్తే బోట్ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కువగా ఎంజాయ్ చేయలేరు. కానీ ఒక ముఖ్య విషయం, హౌస్ బోట్ బుక్ చేసేటప్పుడు బోట్ ఫొటోస్ మాత్రమే చూసి బుక్ చేయకండి. రివ్యూస్ చూడండి, బోట్ కండిషన్ ఎలా ఉంది, ఫుడ్ ఇంక్లూడా, ఏసీ టైమింగ్స్ ఏంటి, చెక్ ఇన్ చెక్అవుట్ టైమింగ్స్ ఏంటి, ఏ రూట్లో తీసుకువెళ్తారు, ఇవి ముందే అడగండి. ఎందుకంటే హౌస్ బోట్ ఎక్స్పీరియన్స్ మీ అలపి ట్రిప్లో ఒక బిగ్గెస్ట్ హైలైట్ అవుతుంది. ఈ అలపి బీచ్ ఇది టౌన్కి చాలా దగ్గరలోనే ఉంటుంది. రైల్వే స్టేషన్కి 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. రోడ్కి ప్రక్కనే ముందుగా కనిపించేది పెద్దగా విస్తరించిన అరేబియన్ సీ. ఈ బీచ్లో నాకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించిన విషయం పాత స్తంభాలు. ఇవి సముద్రంలోకి చాలా దూరం వరకు వెళ్తాయి. ఒకప్పుడు ఇది ఒక ముఖ్యమైన పోర్ట్ ఏరియా. సముద్రంలో వచ్చే షిప్స్కి సరుకులు ఎక్కించడం, దించడం వంటివి ఈ పోర్ట్ యాక్టివిటీస్లో ఉండేవి. అలపి లైట్ హౌస్ ఇది టౌన్కి దగ్గరగా సముద్ర తీరానికి సమీపంలో ఉంది. ఈ లైట్ హౌస్ 1862లో నిర్మించబడింది. అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ నిర్మాణం 160 ఇయర్స్కి పైగా హిస్టరీ ఉంది. ఈ లైట్ హౌస్ టవర్ దాదాపు 28 మీటర్స్ ఎత్తు ఉంటుంది. ముఖ్యంగా టవర్కి ఉన్న సర్క్యులర్ షేప్, పైకి వెళ్ళేటప్పుడు ఈ పాతకాలపు స్ట్రక్చర్ దగ్గరగా చూడడం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. పైకి చేరుకున్న తర్వాత అసలు బ్యూటీ మొదలవుతుంది. ఒకవైపు అరేబియన్ సీ, మరోవైపు అలపి టౌన్, చుట్టూ కనిపించే గ్రీనరీ. అక్కడి నుంచి కనిపించే కోస్టల్ వ్యూ అనేది చాలా బాగుంటుంది.